Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. మార్వడి యూనివర్సిటీ, రాజ్కోట్, గుజరాత్. సో ఇవాళ ఎపిసోడ్లో మనం కలవడానికి వచ్చేసాము ఎగ్జిక్యూటివ్ రిజిస్టర్ డాక్టర్ ఎన్డి జడేజా గారిని. సో వారితో పాటుగా మన సౌత్ ఇండియా నుంచి మిస్టర్ మహేందర్ నాయుడు గారు కూడా ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ ఫర్ అడ్మిషన్స్ ఆఫ్ మార్వడి యూనివర్సిటీ. సో వాళ్ళని కలిసిద్దాం. హలో సార్. హాయ్ సార్. హలో సార్, ఒక ఇన్స్టిట్యూషన్ ఒక ఉన్నతమైన ప్రమాణాలతో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడాలి అని అంటే ఫ్యాకల్టీ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో మార్వడి యూనివర్సిటీ యొక్క స్ట్రెంగ్త్ కూడా ఇక్కడ ఫ్యాకల్టీ అని వింటున్నాము. సో మీ ఫ్యాకల్టీ గురించి, సో ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, ఏంటి, ఎంత స్ట్రెంగ్త్ ఉంది? యూనివర్సిటీ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్, అండ్ వెన్ స్టూడెంట్స్ ఆర్ హియర్, faculty must be excellent. At Marwadi University, these faculty members are not very good in research and providing the best project and learning environment to students, but they themselves actually learn how to teach. So more than 90% of our faculty members have done on their own the faculty development program on how to deliver the content. So we are one of the unique institutes in India where all faculty members who come here are trained to deliver the content. So every faculty is understanding the teaching methodology, pedagogy and all that, and then they go to class and teach. So teaching, which is very important for first year engineering students. There are hundreds of PhD faculties from the best institute of India. They have a project in their hand. When they have a project, when they are doing research, they involve the students, second year, third year, fourth year students into it. And when student gets that real world research exposure, their knowledge increases like anything. So faculties are very highly motivated. They are equipped with a teaching methodology and training or skills to teach, and they are research focused. So that's how every faculty of university is equipped. Yeah, really, that's great. So sir, every ఎపిసోడ్లో వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి ఎవరైతే బ్రాంచ్ మేనేజర్స్ ఉన్నారో ఆ బ్రాంచ్ మేనేజర్స్ని మనం ప్రతి ఎపిసోడ్లోనే ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నాము. సో ఈరోజు ఏ బ్రాంచ్ మేనేజర్ని మాకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు? We are very happy to introduce in this episode our very knowledgeable Mr. Veera Swami. He is heading our Tirupati branch and having an experience of more than 10 years. More than that, he himself was a faculty. So he understands students, he understands the questions or the fears of students. So he is going to be there to guide our students, parents on various aspects of how to make their career shine bright by taking up different courses at Marwadi University. That's great. Hello sir. ఇందాక మన జడేజా సార్ చెప్పినట్టుగా డెఫినెట్లీ ఒక ఇన్స్టిట్యూషన్ ప్రాణం అనేది డెఫినెట్లీ ఫ్యాకల్టీలో ఉంటుంది. అంటే కొంతమంది ఏదో నేమ్సేక్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తుంటారు. అలా కాకుండా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అంటే యూనో సొసైటీకి మేము ఏదో ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో ఒక మంచి స్టాండర్డ్స్తో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తుంటారు. ఆ కోవకు చెందిందే మార్వాడి యూనివర్సిటీ అనమాట. వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ వాళ్ళకే ప్రయారిటీ ఇస్తాం. రెండు, ఇక్కడ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఎలాగ ఉందో అదేవిధంగా మాకు ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ యూరోపియన్ యూనియన్తో ఉంది. పిల్లవాడికి బెస్ట్ ఏమే అందించగలం, వాళ్ళ ఫేట్ని మార్చి పంపించేదే మార్వాడి యూనివర్సిటీ. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్, ఫ్రీడమ్ ఇస్తాం, ఫెసిలిటీస్ ఇస్తాం. దాన్ని కనుక మిస్యూజ్ చేస్తే మాత్రం టాలరేట్ చేయం. ఏదో ప్రతిరోజు కూడా ఒక కొత్త విషయం తెలుసుకునేలాగా ఇంజనీరింగ్ స్టూడెంటో లేకపోతే ఒక డిగ్రీ స్టూడెంటో 3 years 4 years మా ఈ అట్మాస్ఫియర్లో ఎప్పుడైతే స్పెండ్ చేస్తాడో సో డెఫినెట్లీ హీల్ చేంజ్ హిమ్సెల్ఫ్. సో వీరాస్వామి గురించి మనం చెప్పాలి అనుకుంటే మన పాత చిత్తూరు డిస్ట్రిక్ట్ ఈ మధ్య డివైడ్ చేస్తున్నారు కనుక అక్కడ నుంచి పిల్లలు లాస్ట్ ఇయర్ కూడా మన దగ్గర చాలా మంది పిల్లలు వచ్చినారు వీరాస్వామి గారు త్రూ. జస్ట్ అట్లా అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తేనే కంప్లీట్ అయ్యే పరిస్థితి ఈ సంవత్సరం ఉంది. సో ఎవరైతే పిల్లలు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో రైట్, ఆంధ్ర తెలంగాణ స్టేట్ నుంచి కావచ్చు, లేదా ఇక్కడ మన దగ్గర ఇప్పుడు స్వామి గారు ఉన్నారు కనుక ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళు అడ్మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు స్వామి గారిని కనుక అక్కడ కాంటాక్ట్ అయినట్లయితే తిరుపతిలో, సో అక్కడి నుంచే మీరు అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో పర్సనల్గా వెళ్ళి చేసుకోవచ్చు, లేదు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసినా ఆయనతో మాట్లాడి మీరు ఆన్లైన్ కూడా అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట.
మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సో ఎగ్జాక్ట్గా ఈ బ్రాంచ్ అనేది తిరుపతిలోని ఎక్కడ ఉంది సార్? ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి శ్రీనివాసపురం తరుణ్ కాంప్లెక్స్. ఇంకా ఇప్పుడు కొత్తగా ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్గా పిల్లర్ నెంబర్ 28 మనకు ఫేమస్గా సుబ్బయ్య గారి హోటల్ ఆపోజిట్. మేము విన్నాం సార్ మీకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగ్ ఫీల్డ్లో అని. సో ఆ రకంగా యాజ్ ఎ టీచర్గా మీరేం చెప్తారు మార్వాడి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ గురించి? ఎలా ఉంటుంది ఇక్కడ ఫ్యాకల్టీ అనేది? అంటే యాక్చువల్గా ఇక్కడ మార్వాడి యూనివర్సిటీలో వచ్చేసి 15,000 to 16,000 స్టూడెంట్స్ ఉంటారు మేడం. ఓవరాల్గా చూసుకుంటే ఫ్యాకల్టీ బాగున్నారు స్టూడెంట్స్కి టీచ్ చేయడానికి. ప్లస్ ఇక్కడ మనకు NAC గ్రేడ్ A+ ఉంది. ప్లస్ మనకు MBA అక్రిడేషన్ కూడా ఉంది. సో కాబట్టి మెయిన్గా నేను దానివల్ల ఇక్కడ స్టూడెంట్స్కి మన యూనివర్సిటీకి రెఫర్ చేస్తాను మేడం. మీ త్రూ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఏం చెప్తూ ఉంటారు? ఇక్కడ టీచింగ్ మెథడాలజీ ఎలా ఉందని చెప్తుంటారు? మీరు చూసిన విషయాన్ని బట్టి చెప్పండి. ఇక్కడ ఉన్న బిలో యావరేజ్ స్టూడెంట్స్ని అబో యావరేజ్గా తీసుకురావడానికి ట్రై చేస్తాం. అబో యావరేజ్ పిల్లల్ని మెరిట్ లెవెల్లో ఉండేటట్లు తీసుకురావడానికి ట్రై చేస్తాం. అంటే పర్సనల్గా వాళ్ళని మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సార్ లాస్ట్ ఇయర్ చిత్తూరు జిల్లా నుంచి చాలా మంది పిల్లలు మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ఈ ఇయర్ కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నటువంటి చిత్తూరు జిల్లా నుంచి వచ్చి జాయిన్ అవ్వాలనుకుంటున్నటువంటి పిల్లలకి మీరేం చెప్తారు? మార్వాడి యూనివర్సిటీ జాయిన్ అవ్వాలని అనుకునే స్టూడెంట్స్ అక్కడ తిరుపతిలో మా ఆఫీస్ ఉంటుంది. ఎనీ టైం 24/7 అవైలబుల్గా ఉంటాం. 365 days అవైలబుల్గా ఉంటాం. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మా ఆఫీస్కి వచ్చి అడ్మిషన్ తీసుకోవచ్చు. లేదంటే కాల్ చేసి ఆన్లైన్లో అయినా అడ్మిషన్ తీసుకోవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మరిన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండ్ చాలా విషయాలపైన మాకు క్లారిటీ అందించారు. థ్యాంక్ యూ. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ మీకు తెలుసు మనం బ్రాంచ్ ఆఫీస్ని విజిట్ చేసి అక్కడ ఏ విధంగా అడ్మిషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు ఇలాంటి విషయాలన్నీ మనము ఎపిసోడ్స్గా రిలీజ్ చేస్తూ వస్తున్నాము. సో ఈరోజు మనం వచ్చేసి తిరుపతి బ్రాంచ్లో ఉన్నాము. సో తిరుపతి బ్రాంచ్ వచ్చేసి నేను చూపిస్తాను. మనకు తెలుసు ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయాయి. సో అసలు తిరుపతి బ్రాంచ్ ఆఫీస్ ఎగ్జాక్ట్గా ఎక్కడుంది అండ్ అలాగే అడ్మిషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఈ అకాడమిక్ ఇయర్లో ఇంకా ఏమైనా కొత్త కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయా, ఇలాంటి విషయాలని బ్రాంచ్ మేనేజర్తో మాట్లాడి తెలుసుకుందాం రండి. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలోని బ్రాంచ్ ఆఫీసెస్ లో అడ్మిషన్స్ పొందవచ్చు. తిరుపతి బ్రాంచ్ మేనేజర్ వీరస్వామి గారితో మాట్లాడతాము. నమస్కారం అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? ఫైన్ మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు ఎలా ఉన్నారు మేడం? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఆల్మోస్ట్ ఆంధ్రాలో ఉన్న మ్యాక్సిమం బ్రాంచెస్ కవర్ చేశానండి. ఇప్పుడు తిరుపతిలో ఉన్నాం, అంటే ఆల్మోస్ట్ ఏపీ చివరికి వచ్చేసాము. తిరుపతి ఎరగానే పక్కనే చెన్నై ఉందన్న విషయం అందరికీ తెలుసు. చెన్నైలో కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ పక్కనే యూనివర్సిటీస్ని వదులుకొని మార్వాడి యూనివర్సిటీ ఎక్కడో రాజ్కోట్ గుజరాత్లో ఉంది. అంత దూరం పిల్లలు వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎస్ మ్యామ్, డెఫినెట్గా. దీనికి జనరల్గా ఏంటి అంటే మనకు వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలని చెప్పి ప్రిఫర్ చేస్తాడు. చెన్నైలో, తమిళనాడు చెన్నైలో వచ్చేసి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ కానీ చెన్నైకి ఇంకొకటి మనకు మోస్ట్లీ చెన్నై అండ్ బెంగళూరు కూడా వెళ్తారు. అంటే ఇక్కడ వెళ్ళాలి వెళ్ళకూడదు అనేది కాదు, కానీ ఇక్కడ మోస్ట్లీ మెయిన్గా ఏంటి అంటే చెన్నై వెళ్తే ఏంటి వాళ్ళకి బెనిఫిట్ అంటే ఓన్లీ ఫర్ తమిళ్ లాంగ్వేజ్ మాత్రం నేర్చుకోగలుగుతారు. బట్ మాలాంటి మార్వాడి యూనివర్సిటీ గుజరాత్కి వెళ్తే వాళ్ళకు ఇంగ్లీషు ప్లస్ హిందీ కూడా డెవలప్ అవుతుంది. అక్కడ తెలుగు మాట్లాడరు కాబట్టి ఆటోమేటిక్గా ఇంగ్లీష్ బాగా డెవలప్ అవుతుంది. ఇంగ్లీష్ బాగా మాట్లాడితే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ నేర్చుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళకు ఉపయోగపడుతుంది. అండ్ మోరోవర్ ఇంకొకటి ఏంటి అంటే అక్కడ ఈ చెన్నైలో చూసుకున్నట్టు అయితే మనకు టాప్ యూనివర్సిటీస్
టాప్ యూనివర్సిటీస్ ఏవైనా ఉంటే వాటిలో బీటెక్ కంప్లీట్ చేయడానికి అప్రాక్సిమేట్లీగా 25 lakhs నుంచి 30 lakhs దాకా అవుతుంది. బట్ కానీ మార్వాడి యూనివర్సిటీలో గుజరాత్లో మనకు సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న యూనివర్సిటీ అంటే మనకు 10 lakhs లోపు కంప్లీట్ అయిపోతుంది. సో కాబట్టి ఈ పిల్లలందరూ కూడా మా యూనివర్సిటీకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేసి మేము అనుకుంటున్నాం. ఇంకొకటి వచ్చేసి ఇక్కడికి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, బట్ కాకపోతే మేము ఏంటి అంటే 3,500 to 4,000 స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటాం. ఆఫ్టర్ యాక్చువల్గా ఏమిటంటే లాస్ట్ ఇయర్ కూడా అడ్మిషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ వచ్చి అడిగారు, సార్ అడ్మిషన్స్ కావాలి అది అని చెప్పి. మా దగ్గర సీట్స్ లేవు, ఫుల్ అయిపోయాయి. సో కాబట్టి మేము ఇవ్వలేకపోయాం. 3,500 నుంచి 4,000 స్టూడెంట్స్ దాకా ఓన్లీ వాళ్ళని మాత్రమే తీసుకోగలుగుతాం. సో కాబట్టి మాకు వచ్చే స్టూడెంట్స్ మాకు వస్తారు. ఇక్కడ ఏంటి అంటే ఏదైతే మంచి యూనివర్సిటీ ఉంటుందో ప్లస్ బడ్జెట్ కూడా చూస్తారు ఇక్కడ పిల్లలు స్టూడెంట్స్. ఏదైతే మంచి యూనివర్సిటీ ఉంటుందో వాళ్ళు ఆ యూనివర్సిటీని చూస్ చేసుకుంటారు పిల్లలు. స్వామి గారు, ఇప్పుడు తిరుపతిలో మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రత్యేకంగా ఏమైనా కారణం ఉందా? సో మార్వాడి యూనివర్సిటీ ఆఫీస్ ఇక్కడ మెయిన్గా ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం ఏంటి అంటే మార్వాడి యూనివర్సిటీ కొంతమంది ఛానల్స్కి అవకాశం ఇచ్చారు. బట్ కాకపోతే ఆ ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాంగ్ ప్రామిసెస్ చేస్తున్నారు. ఆ రాంగ్ ప్రామిసెస్ చేయడం వల్ల స్టూడెంట్స్కి మెసేజ్ అనేది తప్పుగా వెళ్తుంది. బట్ మా యూనివర్సిటీ ఆఫీస్ ఏంటి అని అంటే వాళ్ళకి యూనివర్సిటీ ఏదైతే చెప్తుందో అదే వాళ్ళకి క్లియర్గా ఏ ప్రాబ్లం లేకుండా అదే ఎక్స్ప్లెయిన్ చేయడము మన ఆఫీస్ యొక్క మెయిన్ మోటో. స్వామి గారు, ఇప్పుడు ఈ తిరుపతిలో బ్రాంచ్ ఆఫీస్ ఎగ్జాక్ట్గా ఎక్కడ లొకేషన్ అయ్యి ఉంది? మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అంటే ఎలా? ఎస్ మ్యామ్, షూర్గా. తిరుపతిలో వచ్చేసి మెయిన్గా ఆఫీసు శ్రీనివాసపురం ఫ్లైఓవర్ పిల్లర్ నెంబర్ 28 ఎగ్జాక్ట్ లొకేషన్. అంటే మనకు ఎగ్జాక్ట్గా ఇంకొకటి సుబ్బయ్య గారి హోటల్ ఆపోజిట్లో ఉంటుంది ఆఫీసు. ఇంకొకటి ఎనీ టైమ్ స్టూడెంట్స్ 24/7 మేము అవైలబుల్గా ఉంటాం. మనకు ఎవరైనా స్టూడెంట్స్ ఆఫీస్కి రావాలి అనుకుంటే వాళ్ళ పేరెంట్స్తో పాటు స్టూడెంట్స్ కూడా వచ్చినట్టయితే కూర్చొని హ్యాపీగా మాట్లాడేసి వాట్ మీకు ఏ కోర్స్ కావాలి, ఏ కోర్స్ అయితే ఇంట్రెస్ట్ ఉంది, ఏ కోర్స్ మీద మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏ కోర్స్ మీకు కావాలి అనేది వాళ్ళతో మనము మాట్లాడి తర్వాత వాళ్ళకి ఏ కోర్స్ అయితే అవసరం ఉంటుందో దాన్ని తీసుకోండి అని చెప్పేసి మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ పేరెంట్ పరంగా కూడా ఫీజు పరంగా కానీ అవన్నీ కూడా డిస్కస్ చేసి వాళ్ళకు మంచి ఇది చేయడం జరుగుతుంది. ఇప్పుడు మార్వాడి యూనివర్సిటీలో +2 కంప్లీట్ చేసిన వాళ్ళు జాయిన్ అవుతారనేది అందరికీ తెలుసు. 10th తర్వాత కూడా డిప్లొమా కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారని విన్నాము. అండ్ అలాగే ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఫర్దర్గా ఏమైనా కోర్సెస్ చేయాలి అనుకుంటే మార్వాడి యూనివర్సిటీ ఆఫర్ చేస్తుందా ఈ కోర్సెస్? ఎస్ మ్యామ్, మార్వాడి యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓన్లీ అంటే ఎక్కువగా బీటెక్ కోసం ఎక్కువగా జాయిన్ అవుతున్నారు. బట్ కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మనకు యూజీ కోర్సెస్ కూడా ఉన్నాయి, టెక్నికల్ కోర్సెస్ ఉన్నాయి, నాన్ టెక్నికల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. బిఎస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ కోర్సెస్ అనేసి డిగ్రీ కోర్స్ యూజీ కోర్సెస్ అండ్ ఆల్సో పీజీ కోర్సెస్ కూడా ఉన్నాయి. మాస్టర్స్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు కూడా పీజీ చేసుకోవచ్చు. యాక్చువల్గా మదనపల్లి నుంచి లాస్ట్ ఇయర్ ఎంబీఏ స్టూడెంట్ కూడా జాయిన్ అయ్యారు మన దగ్గరికి. నెక్స్ట్ 10th కంప్లీట్ అయి ఉన్న వాళ్ళు డిప్లొమా కోసం కూడా మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు 10th నుంచి పీజీ వరకు. అండ్ ఇంకొకటి పిహెచ్డి కూడా అవైలబుల్గా ఉంది మార్వాడి యూనివర్సిటీలో, పిహెచ్డి కూడా చేసుకోవచ్చు వాళ్ళు. స్వామి గారు, ఫైనల్గా మీరు ఏమైనా తిరుపతి పిల్లలకి, చిత్తూరు పిల్లలకి ఏమైనా చెప్పాలి అని అనుకుంటున్నారా? సో తిరుపతి చిత్తూరు పిల్లలకి ఫైనల్గా ఏంటి అని అంటే మీరు డైరెక్ట్గా మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ఆఫీస్కే రండి, మీకు ఏదైనా కానీ మేము చెప్తాము. మధ్యలో ఉన్న ఛానల్స్ వాళ్ళ రాంగ్ ప్రామిసెస్ మీరు బిలీవ్ చేయొద్దండి, మీకు ఎనీ టైం మేము అవైలబుల్గా ఉంటాం. ఇంకొకటి వచ్చేసి మీరు గూగుల్లో మార్వాడి తిరుపతి బ్రాంచ్ ఆఫీస్ అని చెప్పి టైప్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా కూడా లొకేషన్ చూపిస్తుంది, ఇక్కడికి రావచ్చు. నార్మల్గా అసలు మార్వాడి యూనివర్సిటీకి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే పిల్లలు అడ్మిషన్స్ తీసుకోవడానికి చాలా ఈజీ అయిపోయింది ప్రాసెస్. ఇలా ప్రతి ఒక్క జిల్లాలో బ్రాంచ్ ఆఫీస్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా దానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మార్వాడి యూనివర్సిటీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీకు కూడా థ్యాంక్స్ అండి. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ సో
తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి మన వీరాస్వామి గారు, ఆయన ద్వారా వచ్చినటువంటి మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇక్కడ ఎలా ఉంది మార్వాడి యూనివర్సిటీ, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. హలో, మైసెల్ఫ్, నా పేరు కుశల్ కుమార్. నేను వచ్చింది ఫ్రమ్ చిత్తూరు నుంచి. నా ఫ్యూచర్ మీద నా గోల్స్ అనేవి ఉన్నాయి. అవి చూసుకోవడానికి, అవి నిలబెట్టుకోవడానికి నేను ఇంత దూరం వచ్చాను. బట్ నేను రావడానికి కారణం మా స్వామి సార్. ఫ్యాకల్టీ అనేది ఎస్పెషలీ నేను చెప్పాలంటే హ్యాండ్స్ ఆఫ్ కొట్టచ్చు, అలా ఉంది. అసలు ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసింది ఇక్కడ ప్లేస్మెంట్స్ మేడం. ప్లేస్మెంట్ చూసాక అసలు ఇంకా కంపల్సరీగా వెళ్ళిపోవాల్సింది అక్కడికి అనేసి ఇంట్లో చెప్పేసి ఇంత దూరం వచ్చా. బట్ నాకు ఈ కాలేజ్ మాకు చాలా నచ్చింది. అంటే మీరు ఉన్నది అటువైపు రాయలసీమ వైపు. సో ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. వెరాజ్ కమ్ టు గుజరాత్ అంటే ఈ నార్త్ ఇండియా వైపు ఫుడ్ హ్యాబిట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో మీకు ఆ విషయంలో ఎట్లా అనిపించింది? నేను అనుకునేవాడిని నార్త్ సైడ్ ఇలా కొద్దిగా అంతా, ఆ సైడ్ అంతా రొటీస్ అలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ మహేంద్ర నాయుడు సార్ చెప్పారు ఆ రోజు మీటింగ్లో ఏం చెప్పారంటే, మీ తెలుగు వాళ్ళ కోసం మీ సౌత్ క్యాంటీన్ అనేది పెట్టిస్తున్నానంటే అది సార్ ఇంకా బాగా చెప్పారు. ఇంకా సార్ ఇంకా రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ మేడం. చెప్పాలంటే ఫుడ్ కూడా అసలు ఎక్సలెంట్గా ఉంది, ఇంట్లో ఉన్నట్టే ఉంది మేడం. సో మీ చిత్తూరు స్టూడెంట్స్కి నువ్వు ఏం మెసేజ్ ఇస్తావు? మన మార్వాడి యూనివర్సిటీ ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చేది 100% ప్లేస్మెంట్ అనేది ఫస్ట్ ఇస్తున్నది. దాన్ని చూసి మీరు ముందు పడవచ్చు, వెనక్కేయాల్సిన అవసరమే లేదు. నీ పేరు? యశ్వంతి మ్యామ్. ఓకే యశ్వంతి, ఏం చదువుతున్నావు మార్వాడి యూనివర్సిటీలో? ఫస్ట్ ఇయర్లో సెకండ్ సెమ్ మ్యామ్. సో ఎట్లా అనిపిస్తుంది మార్వాడి యూనివర్సిటీని ఎందుకు నువ్వు చూస్ చేసుకున్నావు అంటే ఏం చెప్తావు? మ్యామ్ అంటే ఫీజెస్ బాగున్నాయి, ఫ్యాకల్టీ మొత్తం బాగుంది మ్యామ్, లాంగ్వేజ్ వస్తుంది అదర్ స్టేట్కి వస్తే. సో నీ పేరు? నా పేరు జష్మిత. జష్మిత, ఎక్కడి నుంచి వచ్చావు? తిరుపతి నుంచి. సో ఏం చదువుతున్నావు ఇక్కడ మార్వాడి యూనివర్సిటీలో? ఫస్ట్ ఇయర్ సిఎస్సి ఏఐడిఎస్. ఓకే, సో ఏం నచ్చింది నీకు మార్వాడి యూనివర్సిటీలో? మొత్తం నచ్చింది. ఫ్యాకల్టీ బాగుంది, ఎన్విరాన్మెంట్ బాగుంది. ఇక్కడికి రావడానికి కారణం కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయని, ఇంకా లాంగ్వేజ్ వస్తుందని, అండ్ ఫుడ్ బాగుంది. సో అదర్ అంటే మీ తిరుపతిలో అదర్ చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో అక్కడ జాయిన్ అవ్వకుండా ఎందుకు మార్వాడి యూనివర్సిటీని ఎంచుకున్నావు? ప్లేస్మెంట్స్ బాగుంటాయని, ఇక్కడ ఉన్న స్టాండర్డ్స్ హై ఉన్నాయి. ఇంత లాంగ్ పంపించేటప్పుడు పేరెంట్స్ కొంచెం కంగారు పడతారు కదా, సో ఏం అనిపించలేదా? సో ఆఫ్టర్ దట్ నువ్వు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత పేరెంట్స్ అంటున్నటువంటి మాట ఏంటి అసలు? అంత బాగుంది అని వాళ్ళు నమ్మాకనే నాకు పంపించారు. సో గుజరాత్ రాజ్కోట్లో ఉన్న మార్వాడి యూనివర్సిటీ వాళ్ళు కేవలం అకాడమిక్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయకుండా పిల్లలు అన్నిట్లోని పార్టిసిపేట్ చేయాలి, సో అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలనే ఉద్దేశంతో 8 క్లబ్స్గా డివైడ్ చేశారు. ఆ 8 క్లబ్స్ ఏంటంటే రోబోటిక్స్ అండ్ సమన్వయ్, స్పోర్ట్స్, IEEE, అలాగే గూగుల్ డెవలపర్స్, లీడర్స్ క్లబ్, ఆర్ట్ క్లబ్, అలాగే NSS క్లబ్ అండ్ కల్చరల్ క్లబ్. ఇట్లాగా ఒక 8 క్లబ్స్ కింద డివైడ్ చేశారు. సో స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి నచ్చినటువంటి ఆ క్లబ్లోని జాయిన్ అయ్యి పార్టిసిపేట్ చేస్తారనమాట. సో ఆ క్లబ్స్లోని ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి, స్టూడెంట్స్కి అది ఎంత బెనిఫిట్గా ఉంటుంది, వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, సో ఈ విషయాలన్నీ కూడా ఆ స్టూడెంట్స్ మాటలోనే అడిగి తెలుసుకుందాం పదండి. సమన్వయ్ క్లబ్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎలాంటి యాక్టివిటీస్ ఇందులో ఉంటాయి అనే విషయాల్ని. హాయ్. హాయ్. ఏంటి నీ పేరేంటి? శిరీష. ఎక్కడి నుంచి? ఏపీ నుంచి. రైట్. సో శిరీష, సో సమన్వయ్ క్లబ్ అంటే ఏంటి అసలు, ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి ఇందులో? ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ ఐడియాస్, థాట్స్ అన్నీ షేర్ చేసుకొని, ఓకే ఇది ఫెస్టివల్ ఉంటే ఓకే ఇలా సెలబ్రేట్ చేద్దాము. జస్ట్ ఏపీది ఒకటే కాదు, గుజరాతీది ఒకటే కాదు, బీహార్, ఉత్తరప్రదేశ్, ఏ స్టేట్ వాళ్ళు వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళు ఐడియాస్ చెప్తారు, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని అందరితో కలిసి డిస్కస్ చేసి ఆ ఫెస్టివల్ రోజు ఇంప్లిమెంట్ చేసి. అంటే దీనివల్ల నీకేంటి అసలు బెనిఫిట్, నీకు ఎలా అనిపిస్తుంది దీంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల? ఫస్ట్లీ ఇంటరాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనియర్ అండ్ జూనియర్ అని ఒక డిఫరెన్స్ ఉండదు. యూ లైక్ ఛాన్స్ దొరుకుతుంది ప్రతి సీనియర్తో ఇంటరాక్ట్ అవడానికి. సో అ బాండ్, లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. సో వాట్స్ యువర్ నేమ్? My name is Tanya Sharma. Tanya Sharma. So where are you from? I'm from Agra, Uttar Pradesh. Agra. Okay. Yes. So okay. Tell me about Samannvay Club. Samanvay Festive Club. First of all, I really enjoy being a part of this club. समन्वय फेस्टिव क्लब बनाया गया था बेसिकली जस्ट फॉर AI डिपार्टमेंट. नाउ द डिपार्टमेंट इज़ AIML एंड DS डिपार्टमेंट. हमारा मेन मोटिव ये था कि वी कैन एंजॉय ईच अदर्स कल्चर टुगेदर. आई वुड से इट इज़ लाइक अ बिग कम्युनिटी. वी पार्टिसिपेट, वी एंजॉय, वी लाफ, वी क्राई ऑल्सो. Hi, my name is Reet.
I'm from Punjab. Our college is like a mini India. We have experienced many states here, and not just states, people from other countries are also here. So it is not just a chance for us to experience culture differences of other states, but also for the international students to experience what it's like being in India, how culturally diverse India is, how colorful India is. So we celebrated Ugadi together, we celebrated Holika Dahan together, and they celebrated Lodi, which is only Punjab's cultural event. So for here we celebrated Makar Sankranti. For Punjab we have Lodi, so we celebrated Lodi together. And how it's helpful to you? For me, it has helped in my communication skills, and it has helped me to understand and to be empathetic about other people and their cultures. ఇక్కడ మనకి రోబోటిక్ క్లబ్ గురించి ఉంది. సో ఇక్కడ ఎలాంటి యాక్టివిటీస్ అసలు ఉంటుంది, దీనివల్ల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది అనే విషయాల్ని సో స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్ మ్యామ్. నీ పేరు? విజయ్ కుమార్. విజయ్ కుమార్, ఎక్కడి నుంచి? విజయవాడ. ఎలా ఉంది రోబోటిక్ క్లబ్స్, ఎట్లా మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది, ఏమే యాక్టివిటీస్ ఉంటాయి? రోబోటిక్స్ క్లబ్ అనేది ఒక యూనిక్ క్లబ్ అనమాట. ఇందులో మనం కావాల్సింటే ఫస్ట్ వాళ్ళు రోబోటిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అంటే అవి మనకి ఎలా యూస్ఫుల్ అవుతాయి, దాని ద్వారా మనం ప్రాజెక్ట్స్ చేయొచ్చు. మనకు వచ్చిన థాట్స్ని ఫస్ట్ సార్కి చెప్తే ఆ సారు దీన్ని ఇంకా బెస్ట్గా ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, ఇంకా బెస్ట్ వేలో ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని చెప్తా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా మన గైడెన్స్లో ప్రతిరోజు డైలీ చెప్తా ఉంటారు. मेरा नाम अंश है. मैं बेसिकली गुजरात से ही हूँ, जामनगर से डिस्ट्रिक्ट से. So actually from junior standards only I have been very much practical about more robotic stuffs, and I had a passion about them through 10th standard and 11th 12th, and coming through now after in college days and stuff, so I came to know more about it through my seniors that there is a specific club called as robotics club, where जहाँ पे बेसिकली हम लोग को ये सिखाया जाता है कैसे अपने हार्डवेयर स्किल्स को अपग्रेड करें, कैसे जो आज का टाइम चेंज हो रहा है एआई के साथ, उसके साथ हम लोग अपना स्किल्स को एनहांस करें, ये सब कुछ है. तो उसमें मुझे थोड़ा ज़्यादा इंटरेस्ट लगा. मैंने सोचा इसको एक्सप्लोर किया जाए, क्यों ना ज़्यादा एक्सपीरियंस पता चले क्या होगा. तो दैट इज़ हाउ आई स्टार्टेड रोबोटिक्स क्लब. रोबोटिक्स क्लब में जब मैं ज्वाइन हुआ तब मुझे इतनी नॉलेज नहीं थी टेक के बारे में, बट आफ्टर स्पेंडिंग अ सेमेस्टर मैंने बहुत जाना टेक के बारे में. और यहाँ पे जो रेगुलरली इवेंट्स होते हैं टेक्निकल, उसमें मैंने पार्ट लिया. तो मैंने वहाँ पे कुछ इवेंट्स भी जीते थैंक्स टू रोबोटिक्स क्लब. So how difference between like other universities and Marwadi University? मारवाड़ यूनिवर्सिटी में स्पेसिफिकली हमें जो कंपोनेंट्स होते हैं वो रेडीली अवेलेबल हो जाता है. दूसरी यूनिवर्सिटीज़ में जो लेटेंसी एक्सपीरियंस होती है हमें कि किसी एक को पकड़ो, दूसरे वो किसी और का नाम दे के इससे इशू कराओ, वो नहीं होता. वो सीधा हम क्लब में जाते हैं, जो होता है वहाँ पे, वहीं पे जो लैब असिस्टेंट होते हैं उनसे हम इशू करवा सकते हैं कंपोनेंट्स सारे जो भी चाहिए होते हैं ప్రాజెక్ట్స్ के लिए. సో ఇప్పుడు IEEE క్లబ్ స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. సో అసలు దీని ఫుల్ ఫామ్ ఏంటి, అసలు ఇక్కడ ఎలాంటి యాక్టివిటీస్ అసలు జరుగుతూ ఉంటాయి, సో స్టూడెంట్స్కి అది ఎలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. వాట్స్ యువర్ నేమ్? My name is Kanjan. Kanchan. Where are you from? I am from Rajkot only. Rajkot. Okay, nice. So what is the full form of IEEE? Ma'am, IEEE stands for Institute of Electricals and Electronics Engineer. Okay. So what the activities are running here? So we see every day that technology is evolving every day. So who sets the standard for these technologies? Basically IEEE is an professional organization which sets a standard for these technologies, and we see different fields like computer science, AI, robotics, electronics engineer. So for that IEEE sets a standard. I am Pulkit Jain and I am from also Gujarat only. So IEEE Club organizes many events as well as places where you can interact with professionals. You can get hands-on experience with people who are from industries. You can also go for hackathons. You can also go for many socializing events where you can develop your leadership as well as your communication skills. These all overall will help a student to grow in terms of communication and leadership, and as well as technical skills. These skills will help you further in making reports, research, and many more. What do you learn from IEEE? I learned from IEEE that a person can develop any kind of researches. There are various possibilities in the world that we can change every kind of technology. For example, there are various fields in medical fields as well, where people are making researches that are outstanding. They are totally new field of researches as well in agriculture as well.
So a person who comes in IEEE can learn various things in technical field, as well as I got to learn how to communicate with professionals. I also got to learn how to make research papers. I also got to learn how to handle an entire event, how to manage the entire thing. And I got to learn various more skills which will be helpful in my further career. ఇది మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి ఈ ఎపిసోడ్లో ఫ్యాకల్టీ అండ్ టీచింగ్ మెథడాలజీ గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి అన్ని విషయాలు చెప్తున్నాం కదా, ఇంకా నెక్స్ట్ ఏం చెప్పబోతున్నాం ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. యూనివర్సిటీకి సంబంధించి అన్ని విషయాలు కూడా మీరు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్